Hi friends, how are you all of you? Yes, Andy, we are coming to the end of the chapter, 7th chapter, 7th unit, that is alternating current. And with this, we'll complete the 7th unit. Okay, na? And that is nothing but the additional exercise and the NCERT problems we are doing. Now let us start with the additional exercise. Hardly we are having 8 problems. And start chadam mari. This is the last video, 10th video in the 7th chapter. Open your textbooks, and this is nothing but 7.1 అండి. ఓపెన్ యూర్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్ 7.1 ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ 100 ohms resistor ఈజ్ కనెక్టెడ్ టు 220 volts. ఓకేనా, వోల్టేజ్ అంతా 220 volts అండ్ ఫ్రీక్వెన్సీ, ఇండియన్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 50 hertz, ఇండియన్ మెయిన్స్ ఫ్రీక్వెన్సీ ఏసీ సప్లై. నా వీడు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పాపం, ఏ what is the RMS value of the current? First one is asking what is IRMS. తర్వాత what is the net power consumed over full cycle? Net power. ఓకే, నేను రెండు అడుగుతున్నాను, మనం వన్ బై వన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ విల్ ట్రై టు ఆన్సర్. ఏమి ఇచ్చాడు మనకి చూడండి. ఏమి చెప్పనప్పుడు మనకి ఇఫ్ ఈస్ నాట్ టోల్డ్ ఎనీథింగ్, కన్సిడర్ దిస్ వన్ యాజ్ విఆర్ఎంఎస్. ఎప్పుడు కూడా వోల్టేజ్ని ఏమి ఇవ్వనప్పుడు యూ కన్సిడర్ యాజ్ విఆర్ఎంఎస్, దట్ ఈస్ 220 volts. Now what is IRMS? IRMS is nothing but VRMS by R. Because here ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఏం పెట్టలేదు, పెడితే అప్పుడు జడ్ అది పెట్టాల్సి వస్తుంది. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ విఆర్ఎంఎస్? V0/√2. ఓకేనా. అయితే ఇక్కడ డైరెక్ట్గా విఆర్ఎంఎస్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయవలసిన లేదు, విఆర్ఎంఎస్ వాల్యూ వేసుకోవచ్చు. 220/R రెసిస్టెన్స్, దట్ ఈస్ హౌ మచ్ 100, దట్ ఈస్ నథింగ్ బట్ 2.2 amperes. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ అండి, 2.2. మరి ఇక్కడ రాస్తున్నాను 2.2 amperes. తర్వాత ఏమడుగుతున్నాడు, ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ V net, P net. So P net means for a cycle I square into R, that is IRMS into R, లేదా V square by R, that is V RMS by R, లేదా VI, ఓకేనా, లేదా VI అంటే VRMS into IRMS. సో ఏదైనా రాయొచ్చండి మీ ఇష్టం. సో ఆల్రెడీ VRMS ఇచ్చాడు 220, యూ కెన్ యూజ్ ఎనీ ఫార్ములా, into IRMS, that is 2.2. So 0, same thing, you'll get 2 to the 4, 2 to the 4, 4, 4, 0, 4, 8, 4.0, 484 watts. ఈ మూడు ఫార్ములు ఏదైనా ఉపయోగించవచ్చు. విఆర్ఎంఎస్, ఐఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్ హోల్ స్క్వేర్ బై ఆర్, లేదా ఐఆర్ఎంఎస్, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ అండి, 484 watts. వెళ్దాం నెక్స్ట్ దానికి. చెప్పేస్తున్నానండి, ప్లేస్ లేదు. రైట్ అండి. సెకండ్ వన్, అడిషనల్ ప్రాబ్లం, దట్ ఈస్ 7.2. లెట్ us go to the సెకండ్ ప్రాబ్లం అండి, 7.2. ఓకేనా. రైట్. సో నెట్ పవర్ ఆఫ్ ఫుల్ సైకిల్ కట్టేసాం కదా, మనకి ప్రాబ్లం లేదు. రైట్. The peak voltage AC supply, peak voltage. So V0 ఇచ్చాడు ఎంత అండి, 300 volts. 7.2లో the peak voltage of an AC supply 300. What is the RMS voltage? So VRMS ఎంత అంటున్నాడు. ఎలా చేస్తారు? VRMS is equal to V0/√2 ఫార్ములా. సో 300/√2. అంటే V0 ఇచ్చాడు కదా, 300/√2. సో √2తో రేషనలైజ్ చేస్తే దిస్ బికమ్స్ 2 150 సార్. సో 150 into √2, that is 1.414. If you want, you can multiply. 15 4 is 60, 0 6, 15 1 is 15, 1 2, 15 4 is 60, 62, 2 2 6, again 15 1 is 15, 21, 1 2 3, so 212. సో VRMS ఎంత వచ్చింది మనకి,
V root mean square is equal to V naught by root ఎంత వచ్చింది 212.1 volts. So that is the first answer. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఇంకేమడిగాడు, RMS వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ అన్ AC సర్క్యూట్ ఈస్ 10 amperes. RMS కరెంట్ అంటే IRMS వచ్చింది. IRMS ఎంత ఇచ్చాడు 10 amperes. ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద RMS, వాట్ ఈస్ ద పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్, పీక్ I నాట్ అడిగాడు. ఓకేనా, సో ఫార్ములా ఏంటి మనకి బిఫోర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు IRMS is equal to I naught by root 2. ఓకేనా, సో మనకి ఏం అడిగాడు, పీక్ వాల్యూ అడిగాడు. అంతేది అడిగాడు, పీక్ కరెంట్ అంటే I naught అడిగాడు. సో I naught కెన్ బి నథింగ్ బట్ IRMS ఇంటూ root 2 ఈజ్ ఈక్వల్ టు పీక్ వాల్యూ. IRMS ఎంత 10 ఇంటూ root 2, దట్ ఈస్ 1.414, that is 14140.123. So that implies 14.14 amperes. 14.14 amperes. And that is the answer. And clear? Right. Hello, next problem ki note చేస్తారు కదా. సో క్యాల్కులేషన్ పార్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి చేస్తున్నప్పుడు. ఓకేనా, 1 2 3 1 2 3. So 14.4 amperes. That is the 7.2 అండి. Let us go to 7.3 third problem fastly. Easy problems అండి, కాన్సెప్ట్ బేస్. 7.3 ఏమన్నాడు చూద్దాం. 7.3లో ఏమంటున్నాడు, 44 milliHz inductor is connected. ఓకే, 44 milliHz inductor. So that is nothing but how much, 44 into 10 to the power of minus 3 hertz inductor value ichadu. Is connected to 220 volts, that is VRMS. If it is not said, it is VRMS. Frequency N is equal to 50 hertz. Supply, determine the RMS value of the current. So he is asking you RMS value. సో ఏమి ఇచ్చాడు మనకి, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే కనెక్షన్తో ఎవరున్నారు, ఇక్కడ ఇండక్టర్ ఉంది చూసుకోండి. వైల్ డ్రాయింగ్ ద ఫిగర్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సప్లైకి 220 కనెక్టెడ్ టు 220 AC సప్లై. హియర్ వాట్ ఈస్ దేర్, ఇండక్టర్ ఈస్ దేర్. యూ కెన్ సీ ద ఫిగర్, ఇండక్టర్ L ఇస్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్ వోల్టేజ్. ఇదేంటిది, ఈజ్ ఈక్వల్ టు E naught sin omega t. వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు మనకి. VRMS ఎంత 220 VRMS. ఓకేనా, ఈ వాల్యూ మనకి ఇచ్చాడు. నౌ దట్ ఫెలో ఇస్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ IRMS. సో ఎలా వస్తుంది మనకి IRMS రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సియర్ IRMS ఈజ్ ఈక్వల్ టు VRMS బై నాట్ RL. ఇక్కడ ఎవరు రావాలి, XL రావాలి ప్లీజ్, because in the circuit it is not resistance, it is inductor. So XL calculate cheyali man. What is XL? Inductive reactance, that is omega into L, and that is equal to what is omega, 2 pi n, 2 into 3.14 into n 50 into L. What is L value, 44 into 10 to the power of minus 3 henries. ఈ మొత్తం కలిపి XL వాల్యూ, ఇండక్టివ్ రియాక్టెన్స్. అదవుతుందా, దీన్ని మల్టిప్లై చేయండి. ఇది ఎంత అవుతుంది, 100. సో 314 by 100 into 100, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటూ 44 into 10 power minus 3. సో బెటర్ యూ మల్టిప్లై 314 into 44. సో 4 4 is 16, 4 1 is 4 plus 1 5, 4 3 is 12, 6 5 2 1 11 8 3 1. సో ఎంత వచ్చింది నాకు ఫైనల్గా చూడండి. ఫైనల్గా నాకు పాయింట్స్ ఎక్కడ చూడండి, ఇంటూ 10 పవర్ ఉందండి, మర్చిపోకూడదు. 10 పవర్ minus 3 ప్లీజ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ 0 బై 100 చేస్తాం, -3 ఉంది. సో ఇది మనకి ఎంత వచ్చింది, XL వాల్యూ -3. అంటే ఎలా రాయొచ్చు మనకి, -3 అంటే బై కదా 1 2, అంటే పాయింట్ మనకి 13.816 -3 కదా బై 1000 1 2 3.
ఎంత వచ్చింది 13.8 అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 14 లేదా 13.8 ఉంచిన పర్. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఓమ్స్లో, ఎక్స్ఎల్. ఓకేనా. నౌ వీ డివైడ్ దట్ వన్ వాల్యూ 13 పాయింట్. ఓకేనా. 13.816 లేదా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 13.82 ohms. If you want you can equal like that. ఓకేనా. నౌ ఇప్పుడు ఏమడిగాడు మనకి, ఐఆర్ఎంఎస్ అడిగాడు. ఐఆర్ఎం అంటే విఆర్ఎంఎస్ బై ఎక్స్ఎల్. సో ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్, అది కూడా 220 బై ఎక్స్ఎల్ 13.82. పాయింట్ తీసి పైకి 100 పంపించండి. అండ్ దిస్ వాల్యూ ఇఫ్ యూ డివైడ్ ఇట్, కావాలంటే కొంత చేసుకోవచ్చు మీరు. 2 6 are 12, 2 9s are 18. ఓకేనా. 2 60s are 2 9s are అంతేనా. 2 6 are 12, ఎస్ 2 9 1 వస్తుందండి. 691 ఇక్కడ 2 1s are 2 2 9 8. ఓకే 12 1, ఎస్. ఇదేమో 2. So if you divide this one IRMS value, nearly you will be getting around దగ్గర 15.9. that is 220 by 13.82 డివైడ్ చేస్తే 15.9 నియర్లీ ఆంపియర్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. కిందనేమో 691, పైనేమో 110. ఇంక క్యాన్సిల్ అవ్వదు. బట్ when you go for division method you will get around 15.9 amperes. that is the RMS value. నోట్ చేసుకోండి. 220 by 13.82. Clear? 15.9. Let us go to the next item అండి. 7.4 చెప్పవచ్చా. కనీసం మినిమం క్యాల్కులేషన్ చేయండి, తర్వాత యూ కెన్ మేక్ ఇట్. సో లైవ్ క్లాసెస్లో మొత్తం A to Z అంతా క్యాల్కులేషన్స్ మీకు అవ్వదు. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. సో ఆల్రెడీ ఫర్ యూ ఐ హావ్ డన్ ద వాల్యూ. ఈవెన్ ఇఫ్ యూ గో విత్ calculation you will get the same value, 15.9 amperes IRMS. Let us go to the next problem and enta the number 7.4. I think 7.4, yes, 7.4 in your textbook. A 60 microfarads capacitor, that is equal to 60 into 10 to the power of minus 6 farads, is connected to 110 సప్లై. 110 దట్ ఈస్ విఆర్ఎంఎస్ ఇచ్చాడు. తెలియకపోతే ఇవ్వలేదంటే విఆర్ఎంఎస్ఏ. 110 volts followed by 60 hertz frequency. Determine the RMS value of the current. is asking you IRMS value. ఇది కారణం ఏం చేయాలి మనకి, విఆర్ఎంఎస్ బై ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది. దేర్ ఫర్ ఎక్స్సి కనెక్షన్లో ఎవరున్నారు మనకి, చూడండి కనెక్షన్లో కెపాసిటర్ ఉంది మనకి ఆల్టర్నేటివ్ వోల్టేజ్లో. అర్థమవుతుందా. ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా టీ. వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. కెపాసిటర్ ఉన్నప్పుడు ఎక్సీ పెట్టాలి, రెసిస్టెన్స్ కాదు. సో విఆర్ఎంఎస్ వాల్యూ ఆల్రెడీ 110 ఉంది. బై ఎక్సీ ఎలా వస్తుంది, 1 by ఒమేగా సి. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ IRMS వాల్యూ. సో దేర్ ఫోర్ 110 by 1 by omega c పైకి వెళ్ళిపోతుంది ఇంటూ ఒమేగా సి. అండ్ దట్ ఇంప్లైస్ 110 ఇంటూ ఒమేగా 2 pi n60 ఇంటూ సి 60 ఇంటూ 10 to the power of minus 6. సో చాలా జాగ్రత్త ఇవన్నీ సాల్వ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎన్ని 10 ఉన్నాయి, ఇదొకటి 11 2s are 22. ఓకేనా. ఇక్కడ కింద 100 ముందు ఇది రాసేద్దాం, తర్వాత మనం ఇచ్చేద్దాం వాల్యూస్. ఓకే. So first of all 110 into 2 into 314 by 100 into 6 6 are 36 into 10 square into 10 power minus 6. And this is equal to your I root mean square value. ఇప్పుడు కావాలంటే ఏమైనా క్యాన్సిలింగ్, ఈ 100 ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు if you want it. తర్వాత ఇక్కడ 11 2s are 22, 314 into 22, ఇక్కడ 0 ఉంది. ఓకే. 11 2s are 22 అయిపోయింది క్యాల్కులేషను. ఇది ఒక 0 ఉంది, 10 power 0, 10 power 1. తర్వాత ఇక్కడ ఒక 36 ఉంది మళ్ళీని, ఇక్కడ 10 power 1, 10 power minus 5. So when you divide this one, the nearest value you will get around 7.4 కదా, around 44 point. yes, మనకి ఎంత వస్తుందంటే రఫ్గా
ఎస్ రఫ్ డైరెక్ట్ వాల్యూ ఇస్తున్నానండి మీకు. యూ టు క్యారీ 2.49 when you divide all these things. ఓకేనా, నియర్లీ 2.49 amperes. అదే కదా మనకు అడిగాడు. అంటే 110 మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేసినట్టుగా మొత్తం 10⁻⁵ 2.49 amperes. దట్ ఈస్ యువర్ IRMS వాల్యూ. క్లియర్? ఓకేనా, రైట్. 7.5కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ వన్. రైట్ అండి, వెరీ గుడ్. నోట్ చేసుకోండి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి ఇది. రైట్. 7.5. 7.5లో తెలుగు అడిగాడండి. చూడండి, ఆల్రెడీ మనకి ఇంతకుముందు వాల్యూస్ కొన్ని వచ్చాయి. ఏంటంటే చూడండి, 7.3లో కరెంట్ ఎంత వచ్చింది IRMS, అలాగే 7.4లో ఎంత వచ్చింది 2.49. ఇక్కడ 7.3లో ఇంతకుముందు ప్రాబ్లంలో 15.9. ఈ జాగ్రత్త పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రెండింటితో మరో క్వశ్చన్ అడిగాడు. 7.5 చూడండి. బేసింగ్ ఆన్ దీస్ 2 ఆన్సర్స్ 7.5 క్వశ్చన్ అడిగాడు. చూడండి ఏమడిగాడు. 7.5 ఏమడుగుతున్నాడండి 7.5లో ఇన్ ఎక్సర్సైజ్ 7.3, 7.4. ఇది 7.5 ప్రాబ్లం. ఈ రెండిట్లో what is the net power absorbed by each circuit over complete cycle? Net power complete cycle IRMS into the R resistance value. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటి మనకి 7.5లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏమున్నాయి, చాలా తెలివిగా ఇచ్చాడు క్వశ్చన్. చూడండి, 7.3లో ఇండక్టర్ ఉంది, 7.4లో కెపాసిటర్ ఉంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలని. చూడండి, ఈవెన్ దో యూర్ హ్యావింగ్ ద వాల్యూస్, వాట్ ఇస్ ద పవర్ ఫార్ములా? VRMS ఇంటూ IRMS ఇంటూ cos⁵, దట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా ఇండక్టర్ కానీ కెపాసిటర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్? π/2. వాట్ ఈస్ cos 90? 0. సో అప్పుడు పవర్ ఎంత? నో పవర్ డిసిపేటెడ్, వాట్లెస్ కరెంట్. Even though current is flowing, no power is there. Therefore, power is 0. Okay na? So that is the answer for 7.5. అర్థమవుతుందా? Because whenever you connect with AC voltage, either inductor pure or capacitor, there will be phase difference. Inductor ఉన్నప్పుడు ఏమవుతుంది? Current will be lagging by π/2, voltage will be leading by π/2. Capacitor ఉన్నప్పుడు current will be leading by π/2, voltage lagging by π/2. So because of that cos 90 0 కాబట్టి power is equal to 0. వాట్లెస్ కరెంట్ అన్నదాన్ని. Let us go to 7.6 అండి. దట్ ఇస్ ద ఆన్సర్. 7.6లో పాపం ఏమన్నాడు చూడండి. ఏ చార్జ్డ్ కెపాసిటర్ 7.6లో కెపాసిటర్ ఎంత ఇచ్చాడు? చార్జ్డ్ 30 mF, దట్ ఈస్ 30 into 10⁻³ farads, millifarads. Capacitor is connected to one inductor. ఆ ఇండక్టర్ ఎంత ఇచ్చాడు పాపం? 27 millihenries, that is 27 into 10⁻³ henries. Now what is the angular frequency is asking. What is omega? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. ఏది? ఫ్రమ్ XL is equal to XC, that is omega square is equal to 1/LC, లేదా omega is equal to 1/√LC. So therefore omega is equal to 1/√L. L ఏది? చూడండి, వెతకండి ఎక్కడ ఉందో పాపం. 21 into 10⁻³ into C, that is 30 into ఇది మిల్లీ, ఇదేమో ఫారడ్స్. మైక్రో ఇచ్చినట్టు చూడండి ఒకసారి. 7.6 ఇది. 2 మిలియన్ 10⁻³ సో ఇది డివైడ్ చేస్తే మీరు జాగ్రత్త చూడండి. ఇదేమో 81, 371 81. ఇక్కడ 10⁻⁻6, ఇది -5. ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూస్. 30 milliFarads, 30 into మిలియా మైక్రో చెక్ చేసుకోండి. ఏ చార్జ్ 30 millifarad అండ్ 27 millihenries. ఓకేనా? అది ఇచ్చాడు. వాట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూర్స్? ఓకే, 1/√LCలో ఎల్ వాల్యూ ఎంత వేసాను? 27, 10⁻³ ఓకే. ఇది ఎంత అవుతుంది? 81. ఇక్కడ ఒక 10 ఉంది. ఈ 10 -2 చూసుకోండి. ఇది -6 -5 వస్తుంది.
-5 వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూ అది. మనం ఏమైనా వాల్యూ మైక్రోలో వేసుకున్నామా ఏంటి చూడండి ఒకసారి. ఈజ్ దట్ ద వాల్యూ? -5 అనా? రైట్. పోనీ నేను ఎంత వస్తుంది రానియండి, బట్ ఇక్కడ రూట్ కట్ అవ్వాలి మనకి. సో ఒకసారి చెక్ చేసుకున్న వాల్యూ ఏ చార్జర్ 30 మిల్లీ ఫారెడ్. బహుశా అది మైక్రో ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ మిల్లీ పెట్టడం వల్ల 30 × 10⁻³ పెట్టాం. ఇది -6, ఇక్కడ -5. సో ఎస్, ఇది మైక్రో ఉంటుందండి మ్యూ. ఎందుకంటే లేకపోతే తెగదు, స్క్వేర్ రూట్ అవ్వదు. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 81 ఇంటూ ఇది -6, -6 -3 -9, ఇక్కడ ఒక 10 ఉంది. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. 1/√81 ఇంటూ ఇది 10⁻⁸. నౌ యూ హ్యావ్ ఎ స్క్వేర్ రూట్ ఫర్ దిస్ వన్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/81కి 9, ఇదేమో 10⁻1/2 -4. అంటే పైకి వెళ్ళిపోతే 10,000/9. సో వెన్ యూ డివైడ్ దిస్ వన్ యూ విల్ గెట్ 9 1s are 9. చూడండి, 10,000ని డివైడ్ చేయండి 9తోని. 9 1s are 9, 1 0, 9 1s are 9, ఇంకో 0, 9 1s are 9, ఇంకొక 0, 9 1s are 9, 1 పాయింట్. సో 4 1s అండి. 1 1 1 1.1 లైక్ దట్ రిపీట్ అవుతుంది. ఇదేంటి? రేడియన్/సెకండ్ ఒమేగా. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఓకేనా? నోట్ చేసుకోండి. 1111.1 radian/second. That is the omega value. Okay, clear? Any doubt? Right. Next one, 7.7. అదే కదా అడిగాడు మనకి. అంతే 7.7. ఆన్సర్స్ వేరేగా ఇచ్చిన కన్ఫ్యూజ్ అవ్వకండి. పవర్లో కూడా ఇవ్వచ్చు ఒక్కోసారి, డోంట్ కన్ఫ్యూజ్. ఇదే ఆన్సర్ని వేరే విధంగా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.1 వచ్చింది రేడియన్/సెకండ్. వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. అలాగే దీన్ని యూ కెన్ ఈవెన్ రైట్ 1 1 1 1. ఓకేనా? ఈ పాయింట్ ఇక్కడ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ 11 పాయింట్ లేదా ఇక్కడ పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం? 1 2 3 by 1000 into 1000 అలా చేయాల్సి వస్తుంది. అలా కూడా లేదా బెటర్ యూ లీవ్ లైక్ దిస్. ఓకేనా? కింద ఆన్సర్ బట్టి మనం మ్యాచ్ చేసుకోవాలి, కానీ అసలు కాంప్లికేషన్ చేసుకోకూడదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం ప్లీజ్. రైట్ అండి. తర్వాత 7.7 ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్. 7.7 అండి. సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్. ఇక్కడ ఆర్ వాల్యూ 20 ohms, ఎల్ వాల్యూ 1.5 హెన్రీస్, సి వాల్యూ 35 microfarads is connected with a variable frequency, that is EMF, alternate voltage supply. When the frequency of the supply equals to the natural circuit frequency of the circuit, what is the average power? What is the average power transferred to the circuit in one complete cycle? రైట్ అండి. ఇదేంటంటే మనకి ఇండైరెక్ట్గా రెజొనెన్స్ కండిషన్ ఇచ్చాడండి. ఈజ్ ఆస్కింగ్ అబౌట్ రెజొనెన్స్ కండిషన్. అంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సి లేదా విఎల్ ఈజ్ ఈక్వల్ టు విసి. ఈ కండిషన్లో వాడు అడుగుతున్నాడు వాట్ ఈస్ ద యావరేజ్ పవర్. ఓకేనా? సో ఒకసారి మనం జాగ్రత్త చూసుకుందాం. కనెక్షను సిరీస్ అండి ఇది. ఇదిగోండి, రెసిస్టెన్స్, కెపాసిటర్, ఇండక్టర్ connected to this voltage, that is 200 voltage. ఓకేనా? సో అన్ని వాల్యూస్ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమన్నాడు మనకి? ఈజ్ ఆస్కింగ్ ద వాట్ ఈస్ ద when the frequency of the supply equals to the natural frequency of the circuit, what is the average power transferred to the circuit. సో యావరేజ్ పవర్ అడుగుతారు. సో మనం ముందు మనం ఏం చేయాలి? మనం 1 by 1 వాల్యూస్ కట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా? హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ యావరేజ్ పవర్? ఎలా వస్తుంది పవర్కి? బోల్డ్ అండ్ ఫార్ములా వస్తుంది. వాట్ ఈస్ పవర్? V²/R, I²R, VI. ఇవన్నీ కూడా ఏంటి? ఆర్ఎంఎస్. VRMS² లేదా IRMS² ఇంటూ ఆర్
లేదా విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సో ఏది యాప్టో రాసుకోవాలి మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, పవరు, రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ అన్నాడో ఈ రెండు ఈక్వల్ కింద లెక్క, ఏది ఈ ఎల్సి, ఓకేనా. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయవలసిన లేదు ఇక్కడ, ఎక్స్ఎల్ విఎల్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయవలసిన లేదు, ఎందుకంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 2π ఒమేగా ఎల్ ఒమేగా అని క్యాలిక్యులేట్ డైరెక్ట్గా చేయవచ్చు. పవర్ అడిగాడు కాబట్టి విఆర్ఎంఎస్ బై ఆర్, ఇది ఆల్రెడీ ఇచ్చాడు 200 ఇంటూ 200 బై ఆర్ 20, 0 0, 2 1s are 2 10s are 2000 watts. That's all. That is the average power. Nothing wrong because resonance condition already చెప్పేశాడు. So these two values are equal. ఏది VL VC, XL XC. Therefore what happened then? Only resistance will be there. The impedance is equal to resistance. Whatever impedance is there, Z is equal to resistance. Therefore V square by R. That's all. 2000 volts. That is watts. Let in kilowatts కావాలంటే by 1000. That is 2 kilowatts divided by 1000 because we all know 1 kilowatt is equal to 1000 watts. లేదా 1000 watts is equal to 1 kilowatt. 1 watt is equal to 1 by 1000 kilowatt. In watts వచ్చే 2000 into 2000 into 2000. So 2 kilowatts. So అలా మార్చుకోవచ్చు యూనిటరీ మెథడ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. లాస్ట్ ప్రాబ్లం అండి 7 పాయింట్, దట్ ఈస్ 8th ప్రాబ్లం. అర్థమవుతుంది కదా, డైరెక్ట్ ప్రాబ్లం ఇది, నీ నాట్ సఫర్. లాస్ట్ వన్, రైట్. సో 7.8లో వాడు ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడండి, విల్ సాల్వ్ ఫర్ దట్ వన్. చూద్దాం ఏమంటాడు 7.8లో. he has given a diagram with series connection, one resistance, అలాగే కెపాసిటెన్స్, అలాగే ఒక ఇండక్టర్, ఓకే, విత్ అన్ ఏసీ వోల్టేజ్. ఇంకానా, దట్ ఈస్ E0 sin ఒమేగా టీ. సో సిరీస్ కనెక్షన్ ఉన్నాయండి, వాల్యూస్ కూడా ఇచ్చాడండి. వేరియబుల్ దట్ ఈస్ 230 ఇచ్చాడండి వోల్ట్స్ ఇక్కడ వేరియబుల్. ఎల్ ఏమో 5 ఏంటి హెన్రీస్. సి ఏమో 80 మైక్రో ఫారెడ్స్, దట్ ఈస్ 80 into 10⁻⁻6 ఫారెడ్స్. ఆర్ ఏమో 40 ohms. ఇది కనెక్షన్. సో ఇప్పుడు ఏమడుగుతున్నా మనకి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, determine the source frequency which drives the circuit in resonance. సో రెజొనెన్స్ కండిషన్లో అడుగుతున్నాడండి. రెజొనెన్స్లో మనందరికి తెలుసు కదా ఏమవుతుందో, విసి ఈజ్ ఈక్వల్ టు విఎల్. ఇదిగో రెజొనెన్స్ కండిషన్లో ఇది ఎక్స్ఎల్, ఇది విఎల్, ఇది ఎక్స్సి, ఇది విసి. సో రెజొనెన్స్ కండిషన్లో బోత్ విల్ బి క్యాన్సల్డ్ ఈక్వల్, ఓన్లీ రెసిస్టెన్స్ దట్ ఈస్ జెడ్ విల్ బి దేర్, ఓకేనా. సో ఏమడుతుంది, డిటర్మైన్ ద సోర్స్ ఫ్రీక్వెన్సీ అడుగుతుంది ఎన్ విచ్ డ్రైవ్స్ ద సర్క్యూట్ రెజొనెన్స్. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC. సో ఒమేగా 1/√L 5 into C 80 into 10⁻⁻6, that is equal to 1/√8 5s are 40 into 10⁻⁻5, that is 1/√, ఇటు పక్క 4, ఇది 10⁻⁻+1 -1 -4. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/4 కేమో స్క్వేర్ రూట్ 2, ఇదేమో 10⁻⁻, that is 100/2, that is nothing but 50 radian per second ఒమేగా ఫ్రీక్వెన్సీ. అది ఫస్ట్ ఆన్సర్ అండి. డిటర్మైన్ ద సోర్స్ ఫ్రీక్వెన్సీ విచ్ డ్రైవ్స్ ద సర్క్యూట్ ఇన్ ద రెజొనెన్స్. ఒమేగా వచ్చింది మనకి, ఓకేనా. సో ఒమేగా వాల్యూ ఎంత వచ్చింది, 50 radians per second. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాడు ఏమడుగుతున్నా మనకి, ఇక్కడ రెండు ఈక్వల్ అయిపోయి కాబట్టి మనకి జెడ్ ఉండదండి. వాట్ ఈజ్ జెడ్? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రెసిస్టెన్స్.
that is equal to R, that is equal to 40 ohms. Please make a note, because at resonance condition both will be equal, cancel, net is 0. Okay, omega వచ్చింది. నెక్స్ట్ ఏం అడుగుతుంది, obtain the impedance of the circuit, and the impedance is nothing but Z, ఎంత 40, which is equal to resistance, that is the impedance value. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం అడిగాడు మనకి, ఇంపిడెన్స్ ఆఫ్ సర్క్యూట్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఎట్ ద రెజొనెన్స్. I0 వాల్యూ అడిగాడు, చెప్పేస్తానండి. I0 చెప్పవచ్చా? రైట్. ఈజ్ ఆస్కింగ్ యూ I0 వాల్యూ. I0 ఎలా వస్తుంది మనకి, I0 ఈజ్ ఈక్వల్ టు V0 కదా. I0 ఈజ్ ఈక్వల్ టు V0 బై R లేదా Z, బట్ Z ఈజ్ ఈక్వల్ టు R హియర్. సో I0 ఈజ్ ఈక్వల్ టు V0, ఎంత వచ్చింది, ఎంత ఇచ్చాడు వాడు, V0 వేరియబుల్ 230 by R, that is 40. So ఎంత వాల్యూ, 4 5s are 20, 4 7s are 28, 4 5s are 5.75 amperes. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. 23 అండి, దేంతో 4తో డివైడ్ చేయాలి. 4 5s are 23, 4 7s are 28, 2. So 5.75 amperes is the amplitude current, 5.75 amperes. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. అయితే మనకి ఇక్కడ I0 కావాలంటే V0 కావాలి, కానీ ఇక్కడ V0 ఇచ్చాడు. ఒక్క నిమిషం ఆగండి, కంగారులో డన్ స్మాల్ దిస్ థింగ్ మిస్టేక్. V0 బై R అంటే కరెక్టే, బట్ V0 తెలుసు అక్కడ మనకి VRMS ఇది ఇచ్చింది వేరియబుల్. సో ఎలా వస్తుంది V0, సో VRMS is equal to V0 by root 2. సో root 2 into VRMS, root 2 into VRMS ఎంతది, ఏదో వాల్యూ ఇవాళ 230 into root 2 అండి. అదవుతుందా. I0 is equal to V0 by కదా, V0 ఎలా వస్తుంది, VRMS into root 2 by resistance Z అంటే 40. ఇప్పుడు సరిపోయింది వాల్యూ, అర్థమవుతుందా. సో ప్రాబ్లం చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఏం అడుగుతున్నాడు, I0కి డైరెక్ట్ దీంట్లో వేసిద్దాం. I0 ఈజ్ ఈక్వల్ టు V0 బై R, ఇప్పుడు సరిపోతుంది. ఇది ఎంత వచ్చింది, 5.75 కదా, దాన్ని రూట్తో మల్టిప్లై చేసేయండి. 5.75 ఇంటూ రూట్ 2, దట్ ఈస్ 1.414. సో ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వన్, ద I0 వాల్యూ నియర్లీ గెట్, బట్ క్యాలిక్యులేట్ ఉంది ఇక్కడ రాసుకోండి. Nearest, that is 8.13 amperes అండి, నియర్లీ 8.13 amperes. కావాలంటే మీరు ఇది కట్ ఆఫ్ చేసి దీంతోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 14 5 70 0 7 14 క్యాలిక్యులేట్ హియర్. ఇవ్వండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం కావాలనుకుంటే, రౌండ్ అప్ చేసుకోండి. 5.75 ఇంటూ 1.4, 4 5 20, 0 3 4 5 20, 5 7 5 0 5 10 8, 1 2 3 1 2 3. సో 8.05 సరిపోయింది కదా, అంటే నేను రౌండ్ అప్ చేశాను. సో 8.13 amperes ఇస్ ద I0, అది ఫస్ట్ వాల్యూ. ఓకేనా. సో వాల్యూ వచ్చిందండి, ఇంపిడెన్స్ వచ్చింది, అలాగే యాంప్లిట్యూడ్ కరెంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ సి ఇంకోటి అడిగాడు. సిలో ఏమడిగాడు మనకి, obtain the determine RMS potential drops across 3 elements. అంటే ఇక్కడ VR, VC అలాగే VL. ఓకేనా, చేద్దాం 1 by 1. ఇది చెప్పేస్తానండి. రైట్. సో పొటెన్షియల్ డ్రాప్స్ అడిగాడండి మొత్తం 3 దగ్గర. విల్ క్యాల్కులేట్. రైట్. పొటెన్షియల్ ఫస్ట్ VR కడదాం, VR. సో ఇక్కడ సో పొటెన్షియల్ డ్రాప్ ఎలా వస్తుంది, VRMS ఇంటూ ఇక్కడ ఎంత రెసిస్టెన్స్, నార్మల్ రెసిస్టెన్స్ ఇంటూ R ఫ్రమ్ ఓమ్స్ లా. సో IRMS ఎంత వచ్చింది, IRMS ఇందాక వాల్యూ వచ్చింది కదా. వాట్ ఇస్ IRMS, VRMS బై R ఇందాక వచ్చింది కదా వాల్యూ, ఎంత వచ్చింది. ఓకేనా. VR ఈజ్ ఈక్వల్ టు IRMS ఎంత వచ్చిందండి, IRMS is equal to VRMS by Z, that is equal to R. VRMS అంటే 230 by 40. Yes, రాస్తున్నా 230
by 40 into R. Resistance ఎంత 40. 40 cancel. So 230 volts. This is VR drop at resistance 230. Next one. నెక్స్ట్ కెపాసిటర్కి వెళ్దాం, అలాగే ఇండక్టర్ దగ్గర 1 by 1. ఓకేనా? రైట్, నోట్ చేశారా? రైట్. సో విఆర్ అయిపోయింది. ఇప్పుడు లెట్ us కమ్ టు ది నెక్స్ట్ వన్. నోట్ చేశారా? రైట్. ఇన్ ద సేమ్ వే యూ కెన్ క్యాల్కులేట్ ఫర్ విసి. విసి ఎలా వస్తుందండి? ఎక్స్సి ఇంటూ ఆర్. ఓమ్స్లో సేమ్ విజి కూడా ఐఆర్. ఇక్కడ ఐ ఏం పెడతారు మళ్ళీని? ఐఆర్ఎంఎస్ అంటే 230 by 40 ఇంటూ ఎక్స్సి. 230 by 40 ఇంటూ ఎక్స్సి. ఎక్స్సి అంటే ఏంటి? 1 by omega c into 230 by 40. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ 230 by 40 అంటే 5.75 ఇంటూ 1 by ఒమేగా. ఒమేగా ఎంత వాల్యూ వచ్చింది కదా మనకి? ఎంత వచ్చిందండి వాల్యూ ఒమేగా? 50. ఎస్ 50. సో 5.75 by 1 by 50 ఇంటూ సి వాల్యూ ఎంత ఇచ్చాడండి? వాట్ ఇస్ సి వాల్యూ? 80 ఇంటూ 10⁻⁻6. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, తప్పదు. ఓకే, 230 by 4 దట్ ఈస్ 5.75 ఇంటూ 1 by ఒమేగా సి దట్ ఈస్ 50 ఇంటూ 50 ఒమేగా వాల్యూ ఇంటూ సి వాల్యూ 80 ఇంటూ 10⁻⁻6. సో వెన్ యూ సాల్వ్ దిస్ వన్ యూ విల్ గెట్ నియర్లీ విసి. రఫ్గా ఎంత వస్తుందంటే 14 సాల్వ్ చేయించండి, పెద్ద ప్రాబ్లం లేదు. 1437.5 1437.5 volts. జస్ట్ చూసుకోండి. 8 5 40 కిందకి 100, ఈ 2 సున్నాలు 10⁻⁻4 నియరెస్ట్ వాల్యూ 1437. సాల్వ్ చేసుకోండి వాల్యూ. అదవుతుంది మీకు 5.75 కదంటే 575 by 100. ఇది పైకి తీసుకెళ్ళిపోయింది 10⁻6 కింద 8 5 40 ఇంటూ 10 square. ఇదంతా 10 square, ఇదంతా 10 cube, 10⁻5. అదవుతుందా? 1 2 3 4 5. సో ఇది ఇక్కడ ఒక 10 మిగులుతుంది. సో ఇప్పుడు 575 by 575 by 4 into 10. సో వెన్ యూ డివైడ్ దిస్ వాల్యూ నియరెస్ట్ అంతే వస్తుంది. చూడండి, 2 5 2 2 వచ్చింది కదా. 5 5 25 5 2 5 7 35 37 7 3 5 5 25 26 27 277 by 2 వచ్చింది కదా. 2 1 2 2 3 6 సరిపోయిందా? చూడండి, 5 5 25 5 2 5 35 36 37 575 into 5 5 5 25 5 2 35 37 7 3 5 28 and 28 ఇది 2875. సో 5 2 14 28 2 3 6. సో చూడండి వచ్చింది కదా 1437.5 volts. అర్థమవుతుందా? విసి వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ రాస్తున్నాను రెడ్ పెన్తో. 14 విసి వాల్యూ ఐ గాట్ ఇట్ యాజ్ 1437.5 volts ఇక్కడ. తర్వాత అదేవిధంగా విఎల్ కూడా కట్టచ్చు. విఎల్ ఎలా వస్తుంది? ఐ విల్ గెట్ విఎల్ ఎక్స్ఎల్ ఇంటూ అగైన్ ఆర్. ఐఆర్ కదా, ఐఆర్ఎంఎస్ అంటే మళ్ళీ సేమ్ 230 by 40. ఎక్స్ఎల్ అంటే ఏంటి? మళ్ళీ ఒమేగా ఎల్ ఇంటూ 230 by 40. సో డివైడ్ చేయండి వాల్యూ, అదవుతుంది మీకు. క్లియర్? సో 230 by 40 ఇంటూ ఎక్స్ఎల్. సో అది మీరు డివైడ్ చేస్తే చేస్తారా? చేద్దామా? ఓకే. సో ఈ వాల్యూ జాగ్రత్తగా ఉంచండి. సో బిగ్ ప్రాబ్లం అండి, జాగ్రత్తగా చేయాలి పేషెన్స్తో. సో ఎక్స్ఎల్ వాల్యూ ఒమేగా ఎల్. ఒమేగా ఇందాక వచ్చింది కదా 50 ఎల్. ఎల్ నుంచి ఇచ్చాడు 5 ఇంటూ 230 by 4 ఏమో 5.75 అనుకుంటాను కదా. ఓకే, సో ఇదంతా 250 ఇంటూ 5.75. దీన్ని బై 100 రాసుకుందాం. 0 0 5 2 5 5 ఇగో 5 5 25 5 2 5 7 35 37 7 3 25 28. సేమ్ వాల్యూ అగైన్ యూర్ గెటింగ్
2 14s are 3s are 7s are 5s are volts. చూసారా? సో VL కూడా మనకి 1475.5. అయితే రెజొనెంట్ కండిషన్లో చూడండి అయిపోయింది, కమింగ్ టు ఎండ్ అండి, ఇది చెప్పేస్తాను ఫిగర్. ఇన్ ద రెజొనెన్స్ కండిషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫేజర్ డయాగ్రామ్? చూడండి ఫేజర్ డయాగ్రామ్ మళ్ళీ వేస్తున్నాను మీకోసం. రెజొనెన్స్ కండిషన్లో ఇది VR, సేమ్ డైరెక్షన్ కరెంట్, ఫేజ్ డిఫరెన్స్ 0, ఇది XL దట్ ఈస్ VL, ఇది XC that is VC. In resonance condition these two will cancel, net is equal to 0, only R is there, so the impedance is equal to this thing. Are you following the point here? So therefore ఈ రెండు cancel అయ్యండి, this value is equal to this value, అదే ప్రూవ్ చేయమన్నాడు. VL is equal to VC ఎంత వచ్చింది చూడండి, 1437.5, 1437.5. what is the net value? VL minus VC is equal to 0. 1437.5 minus 1437.5, 0. Say therefore it is a resonance condition. Therefore it is a resonance condition. That's all. అదే కదా అడిగాడు లాస్ట్లోని. Determine the RMS potential drops across the 3 elements of circuit. Show that the potential drops, okay, across the LC combination is 0. Yes, at resonating. So LC combination 0 అని చూపించాం. అర్థమవుతుంది కదండి. So that's all అండి. These are some 8 important problems in the additional exercise NCERT, that is 7.1 నుంచి 7.8 వరకు అండి. So and this is the end of the 7th unit or 7th chapter, alternating current. Again we'll be meeting up in the next chapter, electromagnetic waves. That is also a very small chapter, 8th chapter. Okay na? Until then please watch my videos and share the videos to your friend circle. Okay na? Right.